29లోనూ తొక్కేస్తా ఎవరంటాను, మన రేవంత్ రెడ్డి గారు అంటాను. 29లో కూడా బీఆర్ఎస్ను తొక్కేస్తా అంటాను. 29లో నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కాంగ్రెస్ని 100 అడుగుల లోతులోకి పాతి పెట్టే బాధ్యత మాది. 2029లో కాంగ్రెస్ని, ప్రజలను వంచిన కాంగ్రెస్ని, యువతను వంచిన కాంగ్రెస్ని, రైతులను వంచిన కాంగ్రెస్ని, మహిళలను వంచిన కాంగ్రెస్ని 100 అడుగుల లోతులో పాతి పెట్టే బాధ్యతను మేము తీసుకుంటాం. 2029లోనూ తొక్కేస్తా, ఎట్లా గెలుస్తావో చూస్తా, ఇదే నా సవాల్. రాజులు రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు పోలేదు. హిల్ట్ సహా అన్నిటిపై ఎంక్వైరీలకు సిద్ధం. అసెంబ్లీలో సీఎం రేవంత్. వార్డ్ మెంబర్ కూడా కాని వ్యక్తిని ఆనాడు వైఎస్ఆర్ మంత్రిని చేశారు. ఇంకొక ఆయన సీఎం రమేష్ను మభ్యపెట్టి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని కేకే మహేందర్ రెడ్డిని మోసం చేసి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. నేను సొంతంగా జెడ్పీటీసీ ఎమ్మెల్సీగా గెలిచి ఆ తర్వాతే పార్టీలోకి వచ్చాను. ప్రజల్లో నుంచి ఎన్నికైన నా కాలిగోటికి కూడా వారు సరిపోరు అని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ వాదం దెబ్బతినొద్దని 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డలుగా గెలిపించామని, అయితే అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాబర్ అంటే బరాబర్ అన్నందుకే తొక్కుకుంటూ నెత్తి మీద కాలు పెట్టి ఇక్కడి దాకా వచ్చిన, మళ్ళీ చూసుకుందాం, 2029లో కూడా తొక్కకపోతే చూడు. ఇప్పుడు ఈ తొక్కుడు, తల మీద కాళ్ళు పెట్టుడు, ఈ మాటలు చెప్పడానికేనా నిన్ను ముఖ్యమంత్రి గెలిపించుకున్నది రేవంత్ రెడ్డి గారు? అరే పాడిందే పాడరా పాసు వల్ల గీసుగా అన్నట్టు ఎన్నిసార్లు చెప్తావు ఈ ముచ్చట? 2.5 సంవత్సరాల నుండి ఇదే కదా నువ్వు చెప్పేది. నువ్వు ఎవని నెత్తి మీద కాలు పెడితే మాకేంది, ఎవని దొక్కితే మాకేంది, నువ్వు ఎట్లా గెలిస్తే మాకేంది, నువ్వు గెలిచినాక నెరవేరుస్తానన్న హామీలు నెరవేర్చినావా లేదా, అది మాత్రమే మాట్లాడు. నిన్నెవడు చులకన చేసిండో, నిన్నెవడు విమర్శిస్తున్నాడో నీ పనితనంతో జవాబు చెప్పు, నీ మాటలతోటి జవాబు చెప్పకు. వాళ్ళు 1 విమర్శిస్తే నువ్వు 10 విమర్శిస్తావు, వాళ్ళు 10 విమర్శిస్తే నువ్వు 100 విమర్శిస్తావు. ఈ విమర్శలు, ప్రతి విమర్శల కోసమేనా నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నది? 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తావు అది చెప్పు. నేను వాని నెత్తి మీద కాలు పెట్టి వచ్చినా, వీని కడుపులో కత్తి పెట్టి వచ్చినా, లేకపోతే నేను ఎమ్మెల్యే గెలవకుండానే జెడ్పీటీసీ ఎమ్మెల్సీ అయి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినా అని ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు ఎందుకు? ఈ భుజాలు దాన్ని ముట్టుకున్నాడు ఎందుకు? నువ్వు 2029లో మళ్ళీ రావాలంటే ఇప్పుడేం చేస్తున్నావు? ఏం పని చేసినావని మళ్ళీ 2029లో ప్రజలు నీకు తిరిగి ఓట్లేస్తారు? ఒకసారి 2.5 ఏళ్ళ పాలనను ఒకసారి సరి చూసుకో. మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలు మనల్ని ఆదరిస్తారా, మనకు ఓట్లేస్తారా? నిజంగా అంత ఫేస్ వాల్యూ సంపాదించినవా? ఈ 2.5 ఏళ్ళల్లో ముఖ్యమంత్రిగా ప్రజల్లో, ఓటర్లలో ఏమన్నా ఫేస్ వాల్యూ సంపాదించుకున్నావా? నీ ఫేస్ వాల్యూకి మళ్ళీ ఓటర్లు ఓట్లేసే పరిస్థితి ఉన్నదా? ఇది ఆలోచించుకో. నువ్వు కేటీఆర్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతావా, హరీష్ రావు నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతావా, కేసీఆర్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతావా, లేదా ప్రజలే నీ నెత్తి మీద కాలు పెట్టి నిన్ను తొక్కేసి నీ ప్రభుత్వాన్ని, నిన్ను కాంగ్రెస్ పార్టీని బొందలో పాతి పెడతారా అనేది 2029లో అది కాలం నిర్ణయిస్తుంది, ఓటర్లు నిర్ణయిస్తారు. కానీ ఆలోపు ఈ 2.5 సంవత్సరాలలో నీ పనిని ఒక్కసారి రివ్యూ చేసుకో, నీ పాలనను ఒకసారి రివ్యూ చేసుకో, ప్రజలు నీకు ఎందుకు ఓట్లేయాలో ఒకసారి ఆలోచించుకో. ఏమన్నా అంటే తొక్కుడు, నారదీసుడు, తొండలు ఇడిచిపెట్టుడు, ఇవే మాటలు, రోత మాటలు, బూతు మాటలు, ఎవరు హర్షించని భాష, ఎవరు ప్రశంసించని భాష. మన ముఖ్యమంత్రి గారికి తెలిసిందే ఇదిగా. ఈ సినిమా డైలాగులు, ఈ ఎమోషనల్ డైలాగులు, ఈ రెచ్చగొట్టే డైలాగులు, ఇవే ముఖ్యమంత్రి గారికి తెలిసిన పద్ధతి. వీటికి ఓట్లు రాలుతాయా?
ఈ మాటలకు ఓట్లు రాలుతాయా? కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందు మీరు ఏం పని చేస్తున్నారో అది ఆలోచించండి. కేటీఆర్ నువ్వే కాదు, ఈ రాష్ట్రంలో మీ ఇద్దరే లేరు, 4 కోట్ల ప్రజలు ఉన్నారు. మీ ఎమోషనల్ పంచాయతీని, మీ పార్టీల పంచాయతీని తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దొద్దు. మీరు గల్లలు బట్టి గుద్దుకుంటారా, తిట్టుకుంటారా, మాకు సంబంధం లేదు. కానీ మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి తీరవలసిందే. దాన్ని ఎప్పుడు నెరవేరుస్తావో చెప్పు. అది చెప్పకుండా వాడెవడో వార్డ్ నెంబర్ గెలవనోడు వైఎస్ హయాంలో మంత్రి అయిండు, ఇంకోడెవడో సీఎం రమేష్ అనేటోడు చంద్రబాబు నాయుడుకి రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఇవన్నీ మాకెందుకే పనికి మాలిన సొల్లు ఇదంతా. వార్డ్ మెంబర్ గెలవనోడు వైఎస్ఆర్ కాళ్ళు పట్టుకొని మంత్రి అయితే మాకేంది, వాడెవడో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని రాజ్యసభ సభ్యుడైతే మాకేంది. ఆ ఇద్దరి వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉన్నదా? తెలంగాణ ప్రాంతానికి ఒరిగింది ఏమన్నా ఉన్నదా? అది మాత్రమే నువ్వు మాట్లాడు. ఏదో ఇక 2009లో ఈయన పుణ్యానే కేసీఆర్ గారు గెలిచిండ్లాట. పాలమూరు నుండి ఈయన ఇంటింటికి తిరిగి కేసీఆర్ గారికి ఓట్లు వేయమంటే కేసీఆర్ గారికి పాలమూరు బిడ్డలు ఓట్లేస్తే కేసీఆర్ గారు గెలిస్తే కేసీఆర్ గారి వెనుక రేవంత్ రెడ్డి గారు ఒక షాడోలా పనిచేసి తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన అని అంటాను. ఇప్పుడు నువ్వు తెలంగాణ ఆనవాళ్లను ఎట్లెట్లా చెరిపేస్తున్నావో ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం మొదట్లో నువ్వు బీఆర్ఎస్లో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, కానీ తర్వాత నీ అడుగులు ఎటువైపు వెళ్ళినాయి అనేది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. చరిత్ర ఎప్పుడు చింపబడదు, చరిత్ర ఎప్పుడు కాల్చివేయబడదు, చరిత్ర ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. దాన్ని ఎవడో ఒక్కడు ఎప్పటికీ బయటికి తీసి చెప్తూనే ఉంటారు.